హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా దసరా నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు అండి. అందరూ కూడా అమ్మను పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడా అమ్మ ఉండాలన్నమాట. దుర్గామాత ఏ అవతారంలో పూజించినా ఒకటేనండి అమ్మవారు. అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మొదటి రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ చిన్న వ్లాగ్ అయితే పెడుతున్నాను. అందరూ కూడా పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి నచ్చితే షేర్ చేయండి అందరికీ కూడా. నేను ముందుగా ఇలా కొత్త మట్టి పాత్ర తెచ్చుకొని నిన్నే నీటిలో నానబెట్టి ఉంచాను అనమాట. ఉదయాన్నే ఇలా స్టవ్ వెలిగించి దానికి పసుపు బొట్లు అవి పెట్టుకొని గిన్నెకి స్టవ్ వెలిగించి పాలు వేసుకున్నానండి. పాలు కాగే లోపల 3 గుప్పుల బియ్యం, 2 గుప్పుల పెసరపప్పు, 1 గుప్పెడు సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మీకు చూపించాను కదా ఆల్రెడీ. ఇందులో పాలు కొంచెం వేడవడానికి టైం పడుతుందండి. హీట్ అయిందంటే మాత్రం స్టవ్ ఆఫ్ చేసినా సరే ఉడుకుతూనే ఉంటుంది. మట్టి పాత్ర గురించి తెలిసిందే కదా మీ అందరికీ. హీట్ అయ్యే వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత నేను కడిగినవన్నీ కూడా వేసానండి. ఈరోజు అమ్మవారికి ఇవి అన్నం పెసరపప్పు కలిపి పరమాన్నం చేసి ప్రసాదంగా పెడితే చాలా ఇష్టం. ఈరోజు నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. పాలు వేయకపోతే చక్కెర పొంగలని కూడా అంటారండి ఇది. నేను సగ్గుబియ్యం పాలు కూడా వేస్తున్నాను కదా, ఇంకా పాలు వేసిన చక్కెర పొంగలి పరమాన్నం ఏదైనా అనుకోవచ్చు అనమాట. రుచి అయితే చాలా బాగుంటుందండి. చలవ కూడా అని పెసరపప్పు కదా, అమ్మవారికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టం అన్నమాట. ఇలా మూత పెట్టి ఉడికిస్తున్నాను కదా, ఈ లోపల మొత్తంగా పొంగిపోయిందండి. ఇంకా మూత తీసి నెమ్మదిగా ఉడికిస్తున్నాను. కొంచెం హీట్ అయిందంటే మాత్రం మట్టి పాత్ర చాలా బాగా ఉడుకుతుందండి. నేను అవన్నీ వేసిన తర్వాత ఇంకా మూత పెడితే పొంగిపోతుందని కొద్దిసేపు మూత పెట్టకుండానే ఉడికించాను. ఇది లాస్ట్లో మూత పెట్టి మగ్గుతుంది అన్నప్పుడు నేను వెళ్ళి పూజ దగ్గర కూర్చున్నాను అనమాట. మళ్ళీ మధ్యలో వచ్చి బెల్లం అవి వేసుకుని వెళ్ళాను. ఇలా బాగా ఉడికిన తర్వాత మనకి గిన్నె ఇలా గరిటెను కొట్టడం అలవాటు అవుతుంది కదండి. మట్టి పాత్ర వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అలవాటు తగ్గించుకోవాలి. ఇంకా ఈ పరిమాణం అయితే ఆల్మోస్ట్ దగ్గరికంటూ ఉడికిపోయిందనమాట. సగ్గు బియ్యం, పెసరపప్పు, బియ్యం ఇవన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు తగినంత బెల్లం వేసుకోవాలండి. నేను ఈ కొంచెం బెల్లాన్ని ఇలాగా తురిమి వేస్తున్నాను అనమాట. ఈ బెల్లం కొంచెం ముక్కలు కింద ఉంది కదా, ఉడకడానికి కొంచెం సమయం ఇచ్చి ఇంకా బెల్లం బాగా కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకొని జీడిపప్పు, కిస్మిస్లు ఆవు నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకోవాలి. అలాగే నేను కొద్దిగా ఇలాచి, అలాగే కొద్దిగా మిరియాలు కూడా మెత్తగా ఇలా గుండ కొట్టి వేసానండి. ఇందులో మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత అమ్మవారికి ప్రసాదం కాబట్టి ఆవు నెయ్యితోని జీడిపప్పులు అవి వేయించుకోవాలండి. మీ దగ్గర ఏది ఉంటే దాంతో అన్న వేయించుకోవచ్చు. ఇంకా ఈరోజు అయితే తొలి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారనమాట. ఈరోజు అమ్మవారి రూపం బాలా త్రిపుర సుందరి అవతారం అన్నమాట. ఈ రూపంలో అమ్మని దర్శిస్తే జ్ఞానం లభిస్తుంది. మనలో ఉన్న అజ్ఞానం కూడా తొలగిపోతుంది. శత్రుబాధ తొలగిపోతుంది. ఎందుకంటే దేవతలందరూ బండాసురుడు ఒక పుత్రుల వల్ల దేవతలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందరినీ అమ్మవారు సంహరించింది కనుక ప్రతి ఒక్కరూ అమ్మ అవతారాన్ని మనసులో దర్శించి అమ్మని ప్రార్థించుకుంటే శత్రు సంహారం కూడా ఉండదు. మనకి ఈరోజు మనకి తెలియకుండానే మన చుట్టూ ఉన్న వారిలోనే శత్రువులు కూడా ఉంటారండి. అలాంటి వారిని అమ్మవారు దూరం చేస్తుందన్నమాట. ఒక్కో రోజు ఒక్కొక్క అవతారం, ఒక్కొక్క ప్రసాదం, ఒక్కొక్క వస్త్రాలు కట్టుకుంటూ ఉంటారు కదండి. మన శక్తి కొలది మనం ఎలాగా సమర్పించినా అమ్మ స్వీకరిస్తుంది అనమాట. మనకు ఉన్నంతలో మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగే చేయాలని ఏమీ లేదండి. ఉన్నంతలో ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ భక్తి ఇంపార్టెంట్ అనమాట. అమ్మవారి మీద మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. నేను ఇంకా ఏ గిన్నెలోకి తీయకుండా ఈ మట్టి పాత్రతోనే
దేవుడి దగ్గర పెట్టేస్తానండి నైవేద్యం కింద. ఇక నేనైతే ఇలాగా సింపుల్గా అలంకరించుకున్నానండి. స్టూల్ మీద పెట్టుకున్నాను అనమాట అమ్మవారిని. చూస్తున్నారు కదా, చామంతి పూలు దండ వేశాను. అలాగే మందార పువ్వులు, అమ్మవారికి ఎరుపు రంగు చాలా ఇష్టం కదండి, ఆ పువ్వులను కూడా అలంకరించాను. ఈరోజు నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి. అదేంటో తెలియదు, కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా ఏదైనా కోరుకుని కొబ్బరికాయ కొట్టినప్పుడు సమంగా పగిలిన ఏదో సాధించినట్టు ఫీల్ అవుతూ ఉంటాను. ఇలా మీలో ఎంతమందికి ఉంటుందనేది కామెంట్లో తెలియచేయండి. నాకైతే ఎప్పుడు పూజ చేసుకున్నా కానీ అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకే కాదండి, ఇలా చాలామందికి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనసులో ఏదైనా ఒక కోరిక అనుకొని మనం కొబ్బరికాయని ఇలా సమంగా పగిలితే నీ అనుగ్రహం నాకు ఉన్నట్టు తల్లి అని మనసులో అనుకుని కొబ్బరికాయ కొట్టామనుకోండి, ఆ కొబ్బరికాయ మనకి చెప్పేస్తుంది అనమాట అమ్మ అనుగ్రహం ఉందా లేదా అని. చూసారు కదా, ఇక్కడ పూజ పూర్తి చేసుకున్నానండి. దుర్గా అష్టోత్తరం, అలాగే రోజు ఉదయం సాయంత్రం కూడా లలిత పారాయణం చేసుకుంటాను నేను. తెల్లవారుజామునే లేస్తే ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా అవుతాయి అన్నమాట. అమ్మకి నైవేద్యం సమర్పించాను. ఈరోజు సాయంత్రం నైవేద్యం అయితే కదంబం అండి, అంటే సాంబార్ రైస్ అన్నమాట. సాంబార్లో వేసినట్టు అన్నీ వేయకుండా, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా వేయకుండా చేయాలన్నమాట. అది చేసినప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, సాయంత్రం ప్రసాదం కింద అలా పెట్టానన్నమాట. అది కూడా లాస్ట్లో చిన్న క్లిప్ యాడ్ చేశాను చూడండి. ఇంకా ఉదయాన్నే ఇలా పూజ చేసుకుని అమ్మకి ప్రసాదం నివేదించిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టుకుని కుంకుమ పూజ అవి చేసుకుని, అమ్మకి ధూపం చాలా ఇష్టం కదండి, సాంబ్రాణి ధూపం కూడా వేసుకుని, ఇంకా మన కోరికలు చెప్పుకొని అమ్మకి మంత్రాలు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా చదువుకుంటూ మనసులో అమ్మనే ధ్యానించుకుంటూ ఈరోజు నా పూజ అయితే ఇలా పూర్తయిందనమాట. నేను కొంచెం ఎత్తులో పెట్టుకున్నానండి అమ్మవారిని, అంటే కింద కుదరట్లేదన్నమాట. 9 రోజులు ఉంచాలి కాబట్టి కుదరట్లేదని కొంచెం ఎత్తులో పెట్టుకున్నానండి. స్టూల్ మీద కూర్చొని పూజ చేసుకుంటాను అనమాట. అలాగే అఖండ దీపం కూడా పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా నాకు స్వప్నంలో చెప్పినట్టు అయింది అమ్మవారు, అందుకే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేసినప్పుడే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుని ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ 9 రోజుల పూజ కూడా జరగాలని మన మనసులో ప్రార్థించుకోవాలండి. ఆదిదేవుడు గణపతే కదా, ముందు ఆయన పూజ చేసుకున్న తర్వాత మనం మిగతా పూజ అంతా చేయాలి. దుర్గమ్మకైనా సరే ముందు పసుపు వినాయకుడిని పెట్టుకున్న తర్వాతే ఈ పూజలన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా సాయంత్రం కూడా చూస్తున్నారు కదా, పక్కన ఒక బౌల్లో ప్రసాదం కింద పెట్టాను. ఇది వేరే గిన్నెలో రెడీ చేశాను అనమాట. ఉదయాన్నే పరవాన్నం వండాను కదండి ఒక గిన్నెలో, ఈ సాంబార్ రైస్ అయితే వేరే గిన్నెలో వండాను అనమాట. చూసారు కదండి, మొదటి రోజు నేను పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఆ దుర్గా అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.